హ్యాపీ బోనాలు అందరికీ. హోల్ సిటీలో బోనాలు కాబట్టి హ్యాపీ బోనాలు అందరికీ. సరే ఇప్పటికి టైం 12 అవుతుంది. టైంకి రాకుండా చెప్తున్నా కదా, సరిగ్గా యూజ్ చేయాలి అనిపించింది నాకు. ఈ రోజు మాత్రం నాకు అర్థమైపోయింది. దీన్ని నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం వ్లాగ్స్. అలా ఈరోజు సండేనా, కాకపోతే ఈరోజు కొద్దిగా బయట వరకు ఉండే రేపు పోయినా టైర్ కొంచెం నిన్న చేంజ్ చేసుకొచ్చినా కదా, అది ఏమైందో ఏమో. గాలి మళ్ళీ సరిగ్గా పెట్టాడు, ఫిట్టింగ్ చేయలేడు, మళ్ళీ ఏందో తెలియదు. పోదామనేసరికి సాయంత్రం ఫెస్టివల్ మొత్తం అంటే పూజ గిట్ల అయిపోయిన తర్వాత వెళ్దామనేసరికి టైర్ కొంచెం అనిపించింది అన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఏం చేసినా ట్యూబ్లెస్ టైర్ మన దగ్గర ఉండే కదా, ప్లేస్ స్టెఫింగ్ లేదు మనకి. ట్యూబ్లెస్ టైర్ ఇంకోటి ఉండే, దాంట్లో గాలి పోతుంది, కొద్ది మెల్లగా పోతుంది. ఏం చేసినా దీన్ని పంచర్ చేయాలి, మళ్ళీ ఏం చేయాలా, మన ఇప్పుకొని తీసుకోవాలా ఏం అర్థం కాలేదు. మళ్ళా తర్వాత చెప్తున్నా కదా, నాకు ఇప్పుడు అర్థమైంది నా వాల్యూ ఏందనేది, క్యాబ్కి వాల్యూ ఏందనేది ఇప్పుడు అర్థమైంది. చెప్తున్నా నిజంగా, క్యాబ్కి వాల్యూ అంటే దీన్ని ఎట్లా యూజ్ చేస్తే అట్లుందా, దీన్ని అర్థం చేసుకున్నాడు యూజ్ చేసుకుంటాడు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఒక్కొక్క టైం అట్లా వస్తుంది. జోబులో ₹1 లేకుండే అనమాట. మేబీ పొద్దున్న నుంచి చెప్పొద్దు, కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నా. దీని వాల్యూ, క్యాబ్కి వాల్యూ, క్యాబ్ బిజినెస్కి వాల్యూ ఏందో మాత్రం నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు మామూలుగా ఏ టైంపాస్ కంటే ఏదో చేస్తున్నాం కదా, చేస్తున్నాం అన్నట్టు అనిపించిన. కాకపోతే ఈరోజు మాత్రం నాకు కళ్ళు తెరిచాను. ఈ క్యాబ్ ఫీల్డ్ని ఎలా యూజ్ చేస్తే అది మనకు అలా వస్తుందనా, దీన్ని యూజ్ చేసే బట్టి ఉంటుంది. దీన్ని ఇక నాలేక మాత్రం యూజ్ చేయకండి. నేను ₹1 లేకుండా చేతిలో చెప్పొద్దు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే చెప్తున్నా నా మాట. పొంచ చేపిద్దామంటే బయటికి పోవాలి, 200 అడుగుతున్నాను. ఏం చేసినా చూడండి, మైండ్ మన శాంతంగా ఉంటేనా, మైండ్ పనిచేస్తే మనం ఎక్కడన్నా ఏమన్నా చేయొచ్చు. ఫస్ట్ పిచ్చిగా ఏం ఆలోచిస్తుంటే పొద్దున పోయి చేసుకుందాంలే ఇది, మళ్ళీ తర్వాత ఏం ఆలోచన లేదు, పొద్దున మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తెరవరు చేయరు, మళ్ళీ సండే రేపు మార్నింగ్ మండే వెళ్ళిపోవచ్చు, ఇట్లా హాలిడే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం ఇడికైతే ఆడికి అని. ఇది ఏదో ట్యూబ్ విత్ టైర్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేసిన ఇప్పేసి ట్యూబ్లెస్ టైర్ వేసిన. ట్యూబ్లెస్ వేసిన, కొద్దిగా గాలి కొట్టించిన, మెల్లగా పోతుంది అట్లా గాలి. ఇక చెప్తున్నా కదా, పొజిషన్ అనేది ఇలా అనుకోలేదు అసలు, ఇలా ఇది ఇట్లా అవుతుంది అని. చిన్న బుకింగ్లు వస్తున్నాయి. బుకింగ్ తీసుకున్నా ఒకటి $200, ₹130. అది నాకు దానికి ఇలా పైసా వాల్యూ ఏందో నాకు ఇవాళ తెలిసి వచ్చిందంటే నాకు అర్థమైపోయింది. అసలు ఏందనేది అర్థమైపోయింది. పైసలతో ఏంది చేయొచ్చు అసలు ఏందనేది నాకైతే ఈరోజు క్లారిటీగా అర్థమైపోయింది అన్న. చెప్తున్నా కదా, ఆ ₹130 వస్తే పొంచర్ దగ్గర పోయినా, ఆ పొంచర్ చేయించిన. ఆడ ఇంటి దగ్గరనే నన్ను పోయేటప్పుడు అడిగిన ఎంత తీసుకుంటావు పొంచర్ కంటే, ₹60, ₹70 సంథింగ్ చెప్పిండు. సరే అని చెప్పిన. ట్రిప్ కొట్టేసిన, ఒక చిన్న ట్రిప్ కొట్టలేదు, అత్తాపూర్ పోయినా ఎంటీ. ఏదైనా కానీ 200 వస్తుంది ఉండొచ్చు అని అత్తాపూర్ ఎంటీ పోతే కిస్మత్కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మైఫిల్ హోటల్ దగ్గర పోయింది, వచ్చింది. మీకు చాలా పెడతా స్కాచ్ ట్రైన్, దాంట్లో 200 ఇచ్చారు, ₹10 జీపే చేసిన. చెప్తున్నా కదా, పైసల వాల్యూ ఇలా తెలిసింది. పోయినా ఆయన దగ్గర పోతే ఆడ ఏం చేసిండు, ట్యూబ్ తీసేసి దాన్ని ట్యూబ్లెస్ టైర్ చేస్తా అని చెప్పి. అట్లా చేస్తారా, పాసిబుల్ కాదు కదా అన్న, లేదా నేను చేస్తా అని చెప్పి ఆ సంథింగ్ ఏదో వేసిండు, ట్యూబ్ తీసేసిండు. ట్యూబ్ నా దగ్గర పెట్టుకుంది, ఎందుకంటే ఎప్పుడు చేస్తో తెలియదు కదా. మళ్ళీ ఆడైతే చెప్పిండు, నీకు అర్థం కాకపోతే మళ్ళీ దాన్ని ట్యూబ్ వేసి చేస్తా అని చెప్పి. సరే నేను ఏం చేసిన, ట్యూబ్లో పెట్టుకున్నా, గాలి కొట్టించుకున్నా. అప్పటికి కిస్మత్కి 500 బుకింగ్ వచ్చిందంటే ₹491 బేగంపేట బుకింగ్ వచ్చిందన్న. పెట్రోల్ ఒక పాయింట్ పైన ఉంది, పెట్రోల్ లేదు. సరే ఏడికైతే అడిగాని బేగంపేటకి బుకింగ్ తీసుకొని కొద్దిగా చేతిలో 500 వచ్చినట్టు అనిపించింది. పైసలు అరే నా చేతిలో 500 వచ్చినాయి కదా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చిందన్న. చెప్తున్నా, ఈవెన్ పొంచర్ కూడా అట్లాంటి స్థితిలో వచ్చినా అంటే అర్థం చేసుకోండి పైసలకి వాల్యూ ఏందనేది ఇవాళ అర్థమైంది నాకు. అర్థమైందంటే
మీ దగ్గర పైసలు ఉన్నప్పుడు మనిషి వాల్యూ ఇస్తాడన్న. మీ దగ్గర పైసలు లేకపోతే ఎవడు వాల్యూ ఇవ్వడు. ఎవడైనా కానీ మీకు ముంగట ఒకలాగా ఉంటాడేమో, వెనక ఒకలాగా ఉంటాడు, కానీ మీ దగ్గర అదే పైసలు ఉన్నట్టే మాత్రం మీ చుట్టుపక్కనే ఉంటుంటాడు. పైసలు లేకుంటే మాత్రం మేము డేకరు. అది గుర్తుపెట్టుకున్నా. పైసల వాల్యూ, మీరు అప్పులు చేసి మాత్రం కారు మాత్రం కొనకండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అప్పులు చేసి మాత్రం కారు కొనకండి. మీ దగ్గర డబ్బులు ఉంటేనే దీంట్లో ఫీల్డ్కి రండి. దీంట్లో చేసుకుంటే ఉందన్నా, చేసుకోకపోతే లేదు. పైసలు లేని టైంలో నువ్వు ఆఫీస్లో క్లోజ్ అయిపోయిన తర్వాత నీకు పైసలు లేదంటే నీకు జీతం అయితే అడ్వాన్స్ చేయడం. అదే ఈ క్యాబ్ ఫీల్డ్ అన్న ఇవాళ అర్థమైంది. నీకు దగ్గర పైసలు ఏమంటే అర్ధరాత్రి వరకు కొట్టుకో, నీ దగ్గర పైసలు వస్తాయి. ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. కొన్ని అడిగే అవసరం లేదు. చెప్తున్నా, ఇవాళ నాకైతే చాలా తెలిసి వచ్చింది అన్న దీని గురించి. నేను ఇన్ని రోజులు దీన్ని సరిగ్గా యూజ్ చేయాలనిపించింది. ఇవాళ చూస్తుంటే మాత్రం చెప్తున్నా, నాకేం అర్థమైతే లేదు. 500 ఇచ్చింది అక్కడ. 500 ఇచ్చిన తర్వాత మళ్ళీ పెట్రోల్ 1 పాయింట్ కొట్టుకుతుంది. ఇక పంచర్ ఎట్లా అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ గురించి ఆలోచించాలని చెప్పి 500 వచ్చినాయి. సరే, ఇంకా 550 అట్లా ఇప్పించేసాం. ఇక రేపు మార్నింగ్ వెళ్ళి ఎట్లనో అర్నింగ్ చేయొచ్చు అని నేను ఆ ప్లాన్తో ఉంటే మళ్ళీ నాకు ఉప్పర్పల్లి వచ్చిందన్న. ఉప్పర్పల్లి బుకింగ్ తీసుకున్నా. చెప్తున్నా, ఇలా నా 750 దీంట్లో 200 పంచర్ పోయింది. 200 పంచర్ పోయింది. 550 రూపాయలు దీనికి వేయించిన పెట్రోల్. రేపు పొద్దున ఎట్లాగో మళ్ళీ కొట్టి వేయించేస్తా. 200 పెట్టుకోండి చేతిలో. ఇది యాజ్ ఆన్ డేట్గా నా పొజిషన్ ఇట్లుంది. ఎందుకుందంటే నా చేతుల పైన నేను చేసుకున్నా. కాకపోతే ఇన్ని రోజులు దీన్ని సరిగ్గా యూజ్ చేయలే నా క్యాబ్ని. టైంకి రాకుండా చెప్తున్నా కదా, సరిగ్గా యూజ్ చేయలే అనిపించింది నాకు. ఈ రోజు మాత్రం నాకు అర్థమైపోయింది, దీన్ని నేను కరెక్ట్ యూజ్ చేయలే క్యాబ్ ఫీల్డ్ని. అక్కడ దీన్ని ఈ ఫీల్డ్ని మీరు కరెక్ట్ యూజ్ చేస్తేలే మీకు ఎవరిని పోయి పైసలు అడగాల్సిన అవసరం లేదా. మీకు కష్టం వచ్చిందనుకో, 1 గంట 2 గంటలు ఇంకా లీడ్ కొట్టుకోండి, మీ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ చెప్తున్నా, అయితే నాకు అదేందో నాకు తెలియదు పండుగ పూట, కానీ ఏదో తెలిసి వచ్చింది నాకైతే. అర్థమైపోయింది అసలు ఏం సిచ్యువేషన్ అయింది అనేది. మరి ఇట్లా అనుకోలేను అసలు. అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, రేపు పొద్దున ఏమవుతుందో చూద్దాం. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే మీకు డబ్బులు ఇప్పుడు ఎమర్జెన్సీలో కావాలంటే మీరు కంటిన్యూ 2-3 రోజులు కంటిన్యూ కొట్టినా మీ దగ్గర డబ్బులు వస్తే అడిగిన అవసరం లేదు. ఎవరి దగ్గర చేయకపోయినా అవసరం లేదు. కాకపోతే ఇది ఈ ఫీల్డ్ని ఎవడైతే కరెక్ట్ యూజ్ చేస్తాడో వాడు మాత్రం రాజాన. ఈ రేట్లు దానంటారా, ఆ రేట్ల సంగతి అయితే నాకు తెలియదు. పర్సనల్ బుకింగ్ ఇట్లా 1 వచ్చిందంటే మాత్రం చూసుకోండి. కానీ ఈ రేట్ల సంగతి దాంట్లో ఊబర్లో ఓలాలో నాకైతే అంత ఐడియా లేదు. కాకపోతే పెద్ద బండి తీసుకొని దీంట్లో కరెక్ట్ దీన్ని ప్రాపర్గా మీరు గనక దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మీకన్నా అదృష్టవంతులు లేదనుకోవాలి. అంతే, ప్రాపర్ కరెక్ట్ టైం పైన మెయింటైన్ చేసుకున్నా. చెప్తున్నా కదా, ఇలా నాకు షాకింగ్లో ఉంది. ఇలా అర్నింగ్ అయితే చెప్తున్నా కదా, అది 491. మళ్ళీ ఇప్పుడు వచ్చిన 285 రూపాయలు, ఒకటి 134 రూపాయలు. మెయిన్ 140 రూపాయలు నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నాకు ఆ 140 రూపాయలు చాలా ఇంపార్టెంట్. ఒక టైంకి నేను ఏ చిన్న బుకింగ్లు ఎందుకు అనుకున్నా, ఈరోజు ఆ బుకింగ్ వాల్యూ నాకు గెలిచింది. అది ఓకేనా, సరేనా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి అన్న. నేనైతే ఏం వల్గర్గా అయితే మాట్లాడాను, ఎవరిని డిసప్పాయింట్ అయితే అయ్యాను. కాకపోతే నేనైతే బాధలు పడుతున్నా మాత్రం మీరు బాధలు పడవద్దనే చెప్తున్నా, లోన్లు తీసుకోగానే, అంతే తప్ప మిగతా ఏం లేదన్నా. చెప్తున్నా, లైఫ్ అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంటాయి. దాన్ని మనము నెగ్లెక్ట్ అంటే చూసి చూడట్టు ఎట్లయితే మనం సంతోషంలో ఎట్లయితే ఉంటామో బాధలు అట్లా ఉండాలని నేర్చుకోవాలి. లేకుంటే మన వాళ్ళే అర్థం చేసుకున్నాను. ఈరోజు మాత్రం చాలా అర్థమైపోయింది. చూద్దాం రేపు ఏమవుతాడు. కాకపోతే ఒక్కొక్క పైసా వాల్యూ అనేది ఈరోజు తెలిసి వచ్చింది. సరేనా, హ్యాపీ బోనాలు అందరికీ. హోల్ సిటీలో బోనాలు కాబట్టి హ్యాపీ బోనాలు అందరికీ. సరే, ఇప్పటికీ టైం 12 అవుతుంది. ఓకేనా, బాయ్. జాగ్రత్త ఉండండి. బండి మాత్రం స్లోగా నడిపండి, స్పీడ్గా నడిపాక.